సో ఇప్పుడు ఇది ఆ లూప్స్. ఓకే, ఇది డిజైన్ సోర్స్, ఇది టెస్ట్ బెంచ్ లో లూప్ వర్డ్ చేద్దాం. ఓకే, చూద్దాం ఒకసారి ఎలాగో చూద్దాం ఒకసారి. యాక్చువల్గా ఇది లూపు, ఇదేమో లూప్. ఓకే, నేను మొత్తం లూప్ మొత్తం మీకు రాశాను చూడండి. సో ఈ రిజిస్టర్ అనేది 4 ఎలిమెంట్స్. ఫర్ లూప్ అనేది తెలుసు, ఫర్ లూప్ టు బిగిన్ ఎండ్, మళ్ళీ ఈ బిగిన్ ఎండ్. ఓకే, చూద్దాం ఒకసారి లూప్ ఎలా అనేది. ఫస్ట్ ఇనిషియల్ గా కంపేర్ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఫర్ లూప్ దగ్గరికి వస్తుంది. ఓకే, చూడండి ఈ ఫర్ లూప్ మొత్తం డాట్ లైన్స్ రిప్రజెంటేషన్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఏమైంది, ఈ ఫర్ లూప్ ఇక్కడ నుంచి ఇక్కడ జంప్ అయింది స్టెప్స్ గా. ఫస్ట్ i = 0, నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ 0 <4 ట్రూ అయితేనే మాత్రం కిందకి వస్తుంది. చూడండి ఒకసారి. ఓకే, చూడండి ఇక్కడికి వచ్చింది. సో i అనేది 4 ఎలిమెంట్స్, 0 to 4. నేను మాక్సిమం సైజ్ తీసుకున్నాను, మాక్సిమం సైజ్ 4 ఎలిమెంట్స్. ఓకే, చూడండి ఏమైంది నెక్స్ట్ ఈ మాక్సిమం సైజ్ 4 ఎలిమెంట్స్ కాబట్టి ఇక్కడ 4 ఎలిమెంట్స్ 0 to 3. ఓకే, ఈ మాక్సిమం సైజ్ x1 x2 తో అసైన్ చేసుకున్నాను నేను. ఓకే, ఇది వెక్టర్స్. ఓకే, రిమెంబర్ ఇది కంకాటేషన్ ఆపరేటర్ అంటే కంబైన్ చేసిన రెండింటిని. ఓకే, ఈ 0 0 0 1 అనేది ఇక్కడ వస్తాయి. చూడండి ఒకసారి. చూడండి ఇది x1 x2 0 0 0 1 1 0 1 అసైన్ అవుతుంది దీనికి. అంటే బైనరీలో 0 0 అంటే డెసిమల్ లో 0, ఈ విధంగా అసైన్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి ఫస్ట్ ఇనిషియల్ గా 0 0 ఉంది. నెక్స్ట్ ఏంటి ఆన్సర్ Z1 అండ్ గేట్ ప్రకారం Z1 ఇక్కడ 0 వస్తుంది. నెక్స్ట్ i = i+1 అంటే ఏంటి, i వాల్యూ అప్డేట్ అయింది 1 కి. నెక్స్ట్ ఏమైంది, ఇక్కడి నుంచి ఇక్కడికి సేమ్ ఇదే ప్యాటర్న్. i వాల్యూ 2, నెక్స్ట్ i వాల్యూ 3 అయితే ఏమైంది, i వాల్యూ 4 అయితే ఏమైంది, ఈ విధంగా రన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే ఈ i వాల్యూ ఫాల్స్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా లూప్ ఎగ్జిక్యూట్ అయింది. ఫాల్స్ ఎప్పుడైతే అయిద్దో ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది లూప్. మనకి అవుట్పుట్ ఈ విధంగా ప్యాటర్న్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంతే ఇది. ఓకే, దీన్ని మనం సిమ్యులేషన్ చూద్దాం ఒకసారి. ఓకే, ఇదేమో సేమ్ అదే ప్రోగ్రామ్ లో ఈ టెస్ట్ బెంచ్ నేను తీసేస్తాను, మొత్తం తీసేసి నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇది కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. Ctrl+C, కాపీ పేస్ట్ చేసేది చూసారా. చూడండి ఒకసారి ఇప్పుడు ఎలా అనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇనిషియల్ గా 0 స్టాప్, నిమిషం 10 స్టాప్ ఇవ్వాల్సింది, ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, లేకపోతే కుదరదు. 0 స్టాప్ ఇచ్చాను. చూడండి ఒకసారి ఏమైందో రన్ అయితే చూద్దాం. రన్ చేశాను, రన్ సిమ్యులేషన్, రన్ బిహేవియర్ సిమ్యులేషన్. చూడండి అవుట్పుట్ ఏదో వచ్చింది, చూసారా 0 0 0 1 1 0. చూద్దాం సరే ఇక్కడ ఫామ్. చూడండి 0 ఈ వేవ్ ఇక్కడ 0 0 కి 0, 0 1 కి 0, 1 0 కి 0, 1 1 కి 1. ఓకే, 4 ఎలిమెంట్స్ సరిపోయింది. ఓకే, ఇన్ కేస్ మీరు ఇక్కడ 10 ఇక్కడ TCL కన్సోల్ లో చూడండి సేమ్ అదే వచ్చింది. నెక్స్ట్ డిస్ప్లే ఎందుకు వాడండి, ఇక్కడ లూప్ రన్ అవుతుంది కాబట్టి డిస్ప్లే వాడండి కంపల్సరీ. ఓకే, లూప్ లో డిస్ప్లే వాడాలి, మానిటర్ వాడకూడదు. మానిటర్ అనేది మాటి ఇది కుదరదు, ఇంపాసిబుల్. ఓకే, లూప్ లో డిస్ప్లేనే వాడాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి ఇక్కడ 0 10 పెడితే చూద్దాం ఒకసారి. 10 యూనిట్స్ ఎక్స్ట్రా వస్తుంది, 10 నానో సెకండ్స్ ఎక్స్ట్రా ఎలిమెంట్ ముందుకు వెళ్తుంది. ఓకే, చూసుకోండి ఒకసారి. ఓకే, వావ్, చూసారా 0 1 చూడండి ఇక్కడ ఏమవుతుందో. 0 కి 0 0, 0 1 కి 0, 0 1 0 కి 0, 1 1 కి 1. ఓకే, మళ్ళీ ఎక్స్ట్రా 10 యూనిట్స్ ఏంటి, అందుకని ఇప్పుడు కూడా ఇక్కడ 10 0 డిక్లేర్ చేసుకోవాలి. ఓకే, 0. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇది ఎన్ని సెకండ్స్ కి వస్తుందో నాకు తెలియాలి. ఇది ఏంటి x1 x2 నాకు అర్థం కావట్లేదు, అందుకని ఎస్ అనేది x1 x1 s2 ఈక్వల్ టు %b. ఓకే, అంటే ఇది x1 s2 కంకాటేషన్ ఆపరేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ నేను x1 s2 ఇస్తాను, కామా పెట్టలేదు. %b ఒకటే ఇచ్చాను, ఎందుకంటే ఇది అంతా కంకాటేషన్ ఒకటే ఆపరేషన్. ఓకే, నెక్స్ట్ Z1 అనేది %b, ఇక్కడ Z1 ఈక్వల్ టు. ఓకే,
Z1 ఈక్వల్ టు నెక్స్ట్ ఎంత ఏ నానో సెకండ్స్ రన్ అవుతుందని నాకు తెలియాలి కదా, అందుకని చేస్తాను ఇక్కడ $టైం కామా లోపల నానో సెకండ్స్ నెక్స్ట్ ఏదైనా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, డిస్ప్లే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, రన్ సిమ్యులేషన్. ఎస్, రన్ బిహేవ్ సిమ్యులేషన్. చూద్దాం సార్ ఏమొస్తుందో. 0 1 2 3 సో 4 ఎలిమెంట్స్ సరిపోయింది. ఓకే, ఎగ్జాక్ట్ 40 వరకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ టీ సీరియల్ కన్సోల్కి వెళ్తే చూద్దాం సరే. చూడండి టీ సీరియల్ కన్సోల్లో 10 నానో సెకండ్స్ S1 S2 0 0 Z1 0. ఓకే, 20 నానో సెకండ్స్ దగ్గర S1 S2 0 1 0, 30 నానో సెకండ్స్ S1 S2 1 0 0, 40 నానో సెకండ్స్ S1 S2 1 1 1. ఓకే, ఈ విధంగా రన్ అవుతుంది. ఓకే, చూసుకోండి. ఓకే, ఇదే ఈ లూప్స్. ఓకే, నెక్స్ట్ ఇంకేం చెప్పాలి మీకు, ఇంకేమైనా ఉన్నాయా అడ్వాన్స్ చెప్పాలంటే. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, రిజిస్టర్ మ్యాక్సిమం 4 ఇచ్చాను. ఒకవేళ 1 ఇస్తే అంటే 0 to 1. ఓకే, రన్ చేద్దాం ఒకసారి. మ్యాక్సిమం సైజ్ ఇచ్చాను నేను. ఇప్పుడు ఇది వచ్చిన వస్తుంది అవుట్పుట్, చూడండి ఒకసారి. చూసారు అవుట్పుట్ వచ్చింది, ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. చూసారు అవుట్పుట్ వచ్చింది, చూడండి అవుట్పుట్ వచ్చింది, నో ప్రాబ్లం, ఏ ఇష్యూ రాలేదు. ఇక్కడ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఇచ్చాను. ఒకవేళ రిజిస్టర్కి ఇలా ఇచ్చేస్తే ఏమైంది నాకు తెలియదు, రిజిస్టర్ అయి చేశాను. ఇది వెన్ వ్యాలిడ్, ఎందుకంటే రిజిస్టర్ అనేది అలా ఉండకూడదు ఇప్పుడు కూడా. సో మళ్ళీ ప్రీవియస్ లాగే ఇలా పెడతాను. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ 4 కదా, ఇక్కడ 16 పెడతాను నేను. 15 పెడతాను, ఏమైంది చూద్దాం సార్. ఇది 3 దాటిలోకి చూద్దాం సార్ ఏమైందో. 15 పెట్టాను, ఏమైంది చూద్దాం. అప్పుడేమైంది 15 టైమ్స్ రన్ అయింది. 0 to 15 అంటే 16 టైం. ఓకే, చూద్దాం ఏమొస్తుంది అప్పుడు, నాకు తెలియదు ఏమొస్తుంది అప్పుడు. చూడండి అసలు రన్ అవుతానే ఉంది, చూసారా. చూడండి S1 S2 0 0 0 1 1 0 1 1 1. ఓకే, మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది, చూసారా. 0 0 0 1 1 0 1 1. ఎందుకని 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ 0 0 1. ఓకే, ఇలా విధంగా రన్ అవుతుంది. 4 ఎలిమెంట్స్ మాత్రం ఉన్నాయి. ఓకే, ఆ విధంగా రన్ అవుతుంది. ఒకవేళ 1 ఎలిమెంట్ ఇస్తాను, చూద్దాం సార్ ఏమైందో. రిజిస్టర్ 0 to 1 అదే అయినా మ్యాక్సిమం ఇచ్చుకుంటుంది, ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా దీని ప్రకారం రన్ అవుతుంది ఎప్పుడైనా సరే, దీని ప్రకారం మెయిన్. ఓకే, ఇదే మెయిన్. చూద్దాం ఒకసారి ఏమైందో. సేవ్ చేశాను, రన్ చేద్దాం ఒకసారి, చూద్దాం ఏమైందో. నాకు మ్యాక్సిమం అదే వస్తుంది ఆల్మోస్ట్. చూసారు అదే వచ్చింది. ఓకే, ఇది అంతే మ్యాక్సిమం, ఇదే దీని ప్యాటర్న్ తీసుకుంది. ఓకే, మనం ఏ విధంగా ఇంటీజర్ ఇస్తే 30 బిట్ కింద తీసుకుందో అదే విధంగా దీని ప్రకారం రన్ అవుతుంది. ఓకే, ఇది మెయిన్. ఓకే, ఇది మాత్రం జాగ్రత్తగా ఇవ్వాలి. ఓకే, ఇది ఫర్ లూప్ లో జాగ్రత్తగా ఇవ్వాలి, దీని ప్రకారం ఇది రన్ అవుతుంది పైన. ఇది మొత్తం మర్చిపోయింది, రిజిస్టర్ ఇంటీజర్ తీసుకునేది. ఓకే, ఇంతే. ఓకే, ఇంతే.